హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1478కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మీకు నేను ప్రామిస్ చేసినట్టుగానే రెడ్మీ నోట్ 13 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. బట్ ఒకసారికి యాక్చువల్గా కంపెనీ నాకు ఇచ్చిన ఎన్బర్గోనే రాంగ్గా ఇచ్చిందనమాట. యాక్చువల్గా దీన్ని 4వ తారీఖు పోస్ట్ చేయాలంట. 4వ తారీఖే లాంచ్ కాబోతుంది కాబట్టి అప్పుడు పోస్ట్ చేయాలంట. ఈ రోజు వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రోని అయితే పోస్ట్ చేయాలి. బట్ వాళ్ళు వచ్చేసరికి నాకు రాంగ్గా అయితే ఇచ్చారు ఎన్బర్గో. దానివల్ల నేను ఈ రోజు అనుకొని పోస్ట్ అయితే చేశాను. తర్వాత వాళ్ళు బతిమాలి మొత్తానికైతే ఆ వీడియో డౌన్ చేయించారనమాట. అంటే పొరపాటున మేము అలా పంపించాము, అందువల్ల కొంచెం డౌన్ చేసేయండి అని చెప్పేసి అయితే చెప్పారు. అందువల్ల తీసేయాల్సి వచ్చింది. అప్పటికే 1000 వ్యూస్ పైన అయితే వచ్చేసినాయి. సో మళ్ళీ మన ఛానల్లో 4వ తారీఖు సాయంకాలం 5 గంటలకైతే ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఆల్రెడీ చూసిన వాళ్ళైనా సరే ఒకసారి ఓపెన్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అప్పుడు మళ్ళీ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పెట్టి తీసేసిన దానికి అంత రీచ్ ఉండదు. సో అందువల్ల మళ్ళీ ఇంకోసారి అయితే ఆ రోజు చూడగలరు. ఈ రోజు వచ్చేసరికి దాన్ని భర్తీ చేయడం కోసం రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ని అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియోని మీరు చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఆ వీడియో కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, దానికి కూడా కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. సో ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మోటోరోలా నుండి మోటో G34 5G ఈ మొబైల్ని మన ఇండియాలో జనవరి 9వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ నేను ఇంతకుముందు వీళ్ళు చైనా అనుకుంటా లాంచ్ అయితే చేసేసారు. సో అక్కడ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 11,600 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. బట్ దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మోటరోలా తక్కువగా తీసుకొస్తుంది. ఈ స్పెసిఫికేషన్తో చూస్తే మనకి బిలో 12,000లో తీసుకురావాలి. అదే ప్రైస్లో తీసుకొస్తుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ విజన్ ప్రో ఈ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ని జూన్ నెలలో వీళ్ళు WWDC అయితే జరిపారు యాపిల్. సో అక్కడైతే లాంచ్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ ఇయరే సేల్కి అయితే తీసుకొద్దామని అనుకున్నారు. బట్ ఒకసారికి ప్రొడక్షన్ ఇష్యూస్, అలాగే కొన్ని స్పేర్ పార్ట్స్కి సంబంధించి, అలాగే డివైస్లో కొన్ని ఇష్యూస్ వల్ల దీన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఈ జనవరిలో వీటిని సేల్కి అయితే తీసుకొచ్చేస్తారు అన్నట్టుగా మనకి న్యూస్ కూడా వచ్చింది. బట్ ఒకసారికి ఫిబ్రవరిలో అయితే వీటిని సేల్కి తీసుకురాబోతున్నట్టు వస్తుంది. వీటి ప్రైస్ అంటే మన ఇండియాలోకి అయితే వీటిని సేల్కి తీసుకురారు, యూఎస్లో సేల్కి తీసుకొస్తారు. యూఎస్లోని దీని ప్రైస్ వచ్చేసరికి $3,500 వరకు ప్రైస్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 2,92,000 రూపాయలు అవుతుంది. ఇది మన ఇండియాకి అయితే ఎలాగో తీసుకురారు. మన ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయల మధ్యలోకి తీసుకెళ్ళిపోతారు. అందుకే తీసుకురారు. దీని తర్వాత దీనికన్నా చీపర్ వేరియంట్ అయితే తీసుకొస్తారంట. ఇంకా తక్కువ ప్రైస్ అయితే తీసుకొస్తారంట సెకండ్ వర్షన్ వచ్చేసరికి. దాన్ని ఏమైనా తీసుకొస్తారని చూడాలి. దాన్ని కూడా తీసుకొస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వీటికి ఎంత మార్కెట్ ఉంటుందని చెప్పి వీళ్ళు భావించినప్పుడే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ నోట్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన మోడల్ అయితే NBTC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. రియల్మీ నోట్ 50 పేరు మీద ఒక మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్లో మనకి 5000 mAh బ్యాటరీ, అలాగే 10 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనకూడదు, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. నేను అనుకోవడం రియల్మీ తీసుకొచ్చిన ఇప్పుడు ఉన్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో రియల్మీ C సిరీస్లో మొబైల్స్, వాటినే వీళ్ళు నోట్ 50 పేరు మీద లాంచ్ చేసే అవకాశం ఉంది. లేదంటే కొత్త మోడల్ని లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు సడన్గా రియల్మీ నోట్ సిరీస్ని ఎందుకు తీసుకొస్తుందంటే ఇదే మార్కెట్ స్ట్రాటజీ అనమాట. యాక్చువల్గా రెడ్మీలో చూస్తే నోట్ సిరీస్ బాగా సక్సెస్. సో రెడ్మీ నోట్ సిరీస్ని ఇంకా తక్కువ చూపించాలి, ఇంకా దాన్ని తక్కువగా చూపించాలంటే వీళ్ళు ఆ నోట్ సిరీస్ని మార్కెట్లోకి లాంచ్ చేసి జనాల మైండ్లో భావం కలిగించాలన్నమాట. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్ చేస్తుంది. అదే రియల్మీ నోట్ 50 అనే సిరీస్ లాంచ్ చేస్తే 13తో కంపేర్ చేస్తే 50 అనేది కొంచెం పెద్ద ఓల్డ్లా కనిపిస్తుంది. దానికి కూడా నోట్ అనేది ఉంది. దీని ప్రైస్ చూస్తే బిలో 10,000లో తీసుకొస్తున్నారు పూర్ స్పెసిఫికేషన్స్తో. ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి అనమాట. కొంతలో కొంతైనా మార్కెట్లో ఇది జనాల్లోకి వెళ్ళేసరికి లో ఐక్యూ ఉండే వాళ్ళకి ఒక భావం అయితే వస్తుంది. సో రియల్మీ నోట్ 50 ఇంకా తక్కువ రేటుకు వస్తుంది అన్న భావాన్ని అయితే కల్పిస్తారు. ఇలాంటి భావం తీసుకురావడం కోసం వీళ్ళు ఇప్పుడు సడన్గా నోట్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఈ న్యూస్ ఇంతకుముందు మనకి నవంబర్లోనూ అప్పుడు వచ్చింది. వీళ్ళు నోట్లు అయినప్పుడైతే తీసుకొస్తున్నారని అప్పుడు కూడా నేను మాట్లాడినట్టున్నాను దీని గురించి. యాక్చువల్గా ఇంతకుముందు శాంసంగ్ నోట్ సిరీస్ని తీసుకొచ్చినప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ని తెచ్చింది. తర్వాత మెల్లగా శాంసంగ్ ఏమనుకుందంటే నోట్ సిరీస్ అనేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అప్పుడు టాప్ ఎండ్ మొబైల్స్ అనమాట శాంసంగ్ దగ్గర. సో అందుకే దాన్ని డిస్కంటిన్యూ చేసి S24 అంటే S20 సిరీస్లోనే ఎస్ సిరీస్లోనే అల్ట్రా కింద అయితే మార్చేసింది. ఇంకా నోట్ సిరీస్ మరి ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు పేరు అని చెప్పేసి. సో ఇలాగ పెట్టేస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు రియల్మీ కూడా ఇంతకుముందు రెడ్మీ ఆడిన గేమ్నే ఇప్పుడు రియల్మీ అయితే ఆడుతుంది. వీలైనంత వరకు తక్కువ ప్రైస్లో తీసుకురావాలి, తక్కువ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి ఇప్పుడు రియల్మీ అయితే ఈ గేమ్ స్టార్ట్ చేసినట్టు వస్తుంది. ఇప్పుడు తీసుకురాబోయే మొబైల్ కూడా మనకి ఒక 4G మొబైల్ అయితే
కాబోతుంది. సో చూడాలి వీళ్ళ స్ట్రాటజీ ఎలాగా పారిద్దు అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇంతకుముందు దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చినాయి. బట్ అసలు ఇప్పుడు వరకు నథింగ్ దీన్ని అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఇప్పుడు నథింగ్ CEO కార్ల్ పి సో ఒక ట్వీట్ అయితే చేశాడు. సో ఒక న్యూ ఇయర్లో న్యూ ఫోన్ తీసుకురాబోతున్నట్టుగా ఇతను ఒక ట్వీట్ అయితే చేశాడు. సో ఈ ట్వీట్లో చూస్తే ఇతను కంప్లీట్ డాట్స్తో ఒక ఇమేజ్ అయితే పోస్ట్ చేశాడు. సో మన ముదురులు ఉంటారు కదా, ఈ డాట్స్ ఇమేజ్ ఏంటా అని చెప్పి ట్రేస్ అవుట్ చేసి ఇది ఒక డ్రాగన్ అని చెప్పి గుర్తించారనమాట. ఈ డ్రాగన్ కూడా పొకెమాన్లో ఒక క్యారెక్టర్ అన్నట్టుగా అయితే తెలుస్తుంది. మనకు తెలిసిందే నథింగ్ ఏ మొబైల్ తీసుకొచ్చినా దానికి ఇలాగ ఏదో ఒక యానిమల్ని ఇలాగ పెట్టుకుంటూ వస్తుంటాయి కదా. సో ఈసారి డ్రాగన్ని నథింగ్ ఫోన్ 2Aకి పెట్టబోతున్నారని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. అంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఏదో ఒక యానిమల్నో లేకపోతే బగ్స్నో వాడుకుంటారుగా, ఈసారి వచ్చేసరికి డ్రాగన్ వాడబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో చూడాలి ఈ మొబైల్ అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్పెక్టేషన్సే MWC ఈవెంట్ అయితే జరుగుతుంది ఫిబ్రవరిలో, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, అక్కడైతే లాంచ్ చేస్తారని చెప్పి గట్టిగా లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో X6 సిరీస్ మొబైల్స్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు అఫీషియల్గా పోకో అయితే ఇన్విటేషన్స్ అయితే పంపిస్తుంది అనమాట, మీడియా ఇన్విటేషన్స్. సో మనకి జనవరి 11వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో చూడాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు తెలిసిందేగా X6 అండ్ X6 Pro ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. X6 Pro వచ్చేసరికి రెడ్మీ K70 ఈ మొబైల్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. X6 వచ్చేసరికి రెడ్మీ Note 13 Pro మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ప్రైజెస్ అయితే మాత్రం రెడ్మీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువకే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C67 మొబైల్స్ రీసెంట్గానే లాంచ్ చేసింది కదా. లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ మనకి 12,000 రూపాయలు ప్రైస్ పెట్టింది. ఆ టైంలో మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాం. మంచి మొబైల్, ఆ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ దీని ప్రైస్ మళ్ళీ 14,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ ఆఫర్ కింద వీళ్ళు జనవరి 1 నుంచి 31 వరకు 12,000కి అయితే సేల్కి తీసుకొచ్చారు. 11,999 రూపాయలకి మీకు 4GB 128GB వేరియంట్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ వచ్చరికి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఒక 1,000 రూపాయలును, ఫ్లాట్ డిస్కౌంట్ ఇంకో 1,000 రూపాయలు అయితే వస్తుంది. ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను మీకు ఈ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. తెలిసిందే రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేస్తుంది కదా. సో దాని ప్రభావం దీని మీద పడకూడదని చెప్పి ఈ ఆఫర్లు అయితే తెచ్చారు. సేమ్ మనకి మరి రెడ్మీ ఊరుకుంటుందా, రెడ్మీ నోట్ 12 4G వేరియంట్ మొబైల్ ఉంది కదా. సో ఆ మొబైల్ ప్రైస్ అయితే ఇప్పుడు చాలా వరకు తగ్గించిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు 6GB 164GB వేరియంట్ 14,999 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 3,000 రూపాయల ప్రైస్ అయితే దీన్ని డ్రాప్ చేశారు. 11,999 రూపాయలకి ఇప్పుడు మీకు ఈ మొబైల్ వస్తుంది. బట్ ఒకసారికి ఈ మొబైల్ 4G మొబైల్ AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మనకి ఒక 1,500 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంది. మీకు HDFC, SBI అలాగే యాక్సిస్ బ్యాంక్ మీద ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు చూస్తే మీకు ఈ మొబైల్ ప్రైస్ ఇంకా తక్కువ పడుతుంది, 10,500 రూపాయలు పడుతుంది. ఆ ప్రైస్కి అయితే ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే AMOLED డిస్ప్లే ఉంటుంది ఇందులో. మెయిన్ హైలైట్ ఈ మొబైల్లో అదే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఆన్లైన్ స్కామ్కి సంబంధించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సైబర్ క్రైమ్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా. ఈసారి కూడా మళ్ళీ అలాంటి సైబర్ క్రైమ్ అయితే జరిగిందనమాట. సో పూణేకి చెందిన 45 ఏళ్ల ఒక ఆయన సైబర్ క్రైమ్ బారిన అయితే పడ్డాడు. చిన్న చిటక అమౌంట్ కాదు, కోల్పోయింది 2,10,00,000 రూపాయల వరకు ఇతను ఫేక్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టి పోగొట్టుకున్నాడని చెప్పి అయితే తెలుస్తుంది. ఇతను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు షేర్ల మీద. సో దానికి సంబంధించి ఇతను ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంటే US బేస్డ్ వెంచర్ క్యాపిటల్ ఫౌండ్ అని చెప్పేసి ఏదో ఒకటైతే ఇతను కనబడిందంట. సో దాన్ని క్లిక్ చేసి అందులోకి వెళ్ళాడు. అందులోకి వెళ్తే ఇతనికి షేర్ మార్కెట్ మీద ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత మీరు ఎలాగ దాని మీద ఎర్న్ చేయొచ్చు, ఇవన్నీ అయితే మేము ట్యూటోరియల్ చెప్తూ ఇవన్నీ మేము మీకు గైడెన్స్ ఇస్తామని చెప్పేసి ఒక ఫ్రాడ్ అయితే తగిలాడు. తను ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేశాడంట. క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. వాట్సాప్ గ్రూప్లో ఇతనికైతే గైడెన్స్ ఇచ్చారంట. వాళ్ళు ఒక యాప్ని అయితే ఇచ్చారు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమన్నారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. సో ఇన్వెస్ట్ చేస్తే ఇతను ఫస్ట్ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడంట. దానికి ప్రాఫిట్ బాగా భారీగా చూపించడం వల్ల మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడంట. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 3 వారాల్లో దగ్గర ఇతను 2,15,00,000 వరకు దాని మీద అయితే ఇన్వెస్ట్ చేశాడంట. ఇతనికి ప్రజెంట్ ఉన్న ప్రాపర్టీని తాకట్టు పెట్టి కూడా అప్పు సప్పు చేసి మొత్తానికి 2,15,00,000 రూపాయల వరకు అమౌంట్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఫోర్స్ చేశారంట. సో ఇంకా ఫండ్స్ అయితే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, మీరు 4,33,00,000 రూపాయల వరకు ఇంకా ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తే ఇదేంటి ఇంకా ఫోర్స్ చేస్తున్నారు అంటే ఇన్వెస్ట్ చేయడం అనేది మన ఇష్టం కదా. సో ఇంకా ఫోర్స్ చేస్తుంటే ఏంటని చెప్పేసి అప్పుడు దాకా పే చేసింది కూడా రాకపోగా సో వాళ్ళు ఇంకా కంప్లీట్ క్లోజ్ చేశారనమాట. ఆ తర్వాత నేను మోసపోయానని చెప్పి అతను తెలుసుకొని సైబర్ కంప్లైంట్ అయితే ఇచ్చాడు, పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాడు. మొత్తం 6 ట్రాన్సాక్షన్స్ అయితే చేశాడంట ఇతను 2,15,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి. మొత్తానికి ఏం తేలిందంటే యాక్చువల్గా ఇతను ఇన్వెస్ట్ చేసింది అంటే ఆ US బేస్డ్ కాదు, వీళ్ళు ఫ్రాడ్లు మధ్యలో తగిలి ఈ విధంగా మొత్తం అయితే లాగేసుకున్నారు. యాక్చువల్గా జెన్యూన్గా ఉంది అది, బట్ ఒకసారికి వీళ్ళు ఫ్రాడ్స్ ఏం చేశారంటే మీరు అందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపించుకుంటూ ఇతను మోసం చేశారు. సో అందువల్లే ఆన్లైన్లో మనం ఏదైనా ఇలా సెర్చ్ చేసి వచ్చే వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం
ఏదైనా ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసినా సరే ఫేక్ నెంబర్స్ కూడా పెడుతూ ఉంటారు. సో అలాంటి వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటి మీద మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఎన్ని మాట్లాడుకున్నా పాపం ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇక ఫైనల్ నుంచి వస్తే ఒప్పో రెనో 11 సిరీస్ మొబైల్స్ మన ఇండియా లాంచ్ టీజ్ అయితే మొదలు పెట్టిందనమాట. లాంచ్ అయిపోతున్నట్టుగా గ్లోబల్ గా జనవరి 11వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి అదే టైంలో మన ఇండియాలో లాంచ్ అవుతుందా అంటే, నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అవ్వాలంటే ఈ మంత్ 3rd వీక్లో లేదా 4th వీక్లో లాంచ్ అవ్వచ్చు. 4th వీక్లోనే లాంచ్ అవుతుంది. 2 మోడల్స్ అయితే ఇక్కడ లాంచ్ చేస్తారు. ఒప్పో రెనో 11 అలాగే 11 ప్రో ఈ 2 మోడల్స్ అయితే లాంచ్ అవుతాయి. మన ఛానల్లో వచ్చేసరికి ఒప్పో రెనో 11 మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.